యుద్ధం 2, 3 వారాల్లో ముగించేయాలని అమెరికా అనుకుంటుంది. ఇరాన్ ఇంకా నాశనం చేస్తుంది. వాళ్ళ మౌలిక వస్తువులు నాశనం చేస్తది. వాళ్ళకి ఆయుధ క్షేత్రాలు నాశనం చేస్తది. వాళ్ళదంతా నాశనం చేస్తుంది. కానీ అది గనక యుద్ధం ఆపేసి వెళ్ళిపోతే అతిపెద్ద సంక్షోభంలో పడేది గల్ఫ్ దేశాలు. ఒకటి ఆయిల్ అమ్ముకోవడానికి ఇక ఇరాన్ ముందు పాదాక్రాంతం కావాల్సొస్తుంది. అదే సందర్భంలో నిరంతరం తన్నులు తినాల్సుంటది. లైక్ సముద్రపు దొంగలు షిప్పుల మీద ఎట్లా దాడి చేస్తారో అట్లాంటి పరిస్థితి అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నదే అర్థం కానటువంటి పరిస్థితి. గల్ఫ్ దేశాలకి ఇప్పుడు అయోమయంలో ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ తీరు చూస్తుంటే ఇజ్రాయెల్‌కైతే శాంతం నాశనం చేయాలి ఇరాన్ అనేటటువంటిది ఉంది. కానీ అమెరికా మీదన వస్తున్న ఒత్తిడి, ప్రపంచ దేశాల యొక్క సిస్టము లేదా దీని మీద ఇంకా పెద్ద ప్రయోజనం నాకు లేదనుకునేటువంటి ట్రంప్ వ్యాపారాత్మక ధోరణి గల్ఫ్ దేశాలకి శాపంగా మారుతుంది. అందుకే వాళ్ళు మాత్రం గట్టిగా యుద్ధం కొనసాగాల, ఇరాన్ సర్వనాశనం అవ్వాలా అన్నటువంటి కోరిక అయితే బలంగా ఉంది వాళ్ళకి.